లక్షడిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్మన్ దొంత అంజలి నరసయ్య పేర్కొన్నారు. గురువారం లక్షడిపేట మున్సిపాలిటీ మొదటి సాధారణ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వార్డు కౌన్సిలర్లు తమ వార్డులోని ప్రజలతో మమేకమై ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు తెలిపారు. లక్షడిపేట మున్సిపాలిటీకి ఆదాయం పెంచే దిశగా కరీంనగర్ చౌరస్తాలోని మేకల మండికి త్వరలోనే వేలంపాట నిర్వహించబడుతుందని అన్నారు. అలాగే గురువారం జాతీయ రహదారికి ఇరువైపులా జరిగే వారసంతను ప్రజలకు అనువైన చోటుకు మార్చేందుకు స్థలం చూడబడుతుందని తెలిపారు. ఇక లక్షడిపేట మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగే విధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏదో ఇది పెట్టేసినప్పుడు రేపు బడ్జెట్ సమావేశం ఉంటారు. బిఫోర్ మనం చర్చించుకుందాం, ఏమేమి చేద్దాం, ఏం కాదు మీ అందరూ చూసుకుంటాం. చాలా నష్టపోతుంది కాబట్టి దాన్ని ఇంతకుముందు కొనసాగించాలని కోరుతూ మీకు రికమెండేషన్ తర్వాత అన్ని ద్రవణ లేదా ధర్మాలు లేదా ప్రతి ఒక్కరికి అంటే ఎవరో కావాలి కానీ ప్రతి ఒక్కరికి కొంచెం నష్టం జరగకుండా దాన్ని ఏమైనా తగ్గించే మార్గం ఉంటే మన అందరికి కూడా మంచిగా ఉంటుంది. తగ్గిపెట్టు అందరు ఎందుకంటే చాలా ఒక్కొక్కరు 12 ఫీట్లు 13 ఫీట్లు పోతుంది. కానీ కోరుకునేది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారికి చైర్మన్ ద్వారా, కమిషనర్ ద్వారా, వైస్ చైర్మన్ ద్వారా, కౌన్సిలర్ ద్వారా మరొక పునరాలోచన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా మంది కూడా మరి అవసరం ఉన్నప్పటికీ కూడా రైతులు నష్టపోతున్నారు కాబట్టి దాన్ని 5 ఫీట్లు 6 ఫీట్లు తగ్గిస్తే కూడా ఒకసారికి అర్థంటలేదు. ఖచ్చితంగా 5 ఫీట్లు 6 ఫీట్లు తగ్గించి ఆ రోడ్డు మీద ఇప్పటికి కూడా ఆ రోడ్డు మీద ఇస్తే చాలా ఉంది. దాన్ని మీరు శ్రద్ధ తీసుకొని ఉడిచినట్టయితే ఆ రోడ్డు కూడా ఏర్పడే సందర్భం ఉన్నది. దాన్ని ఎవరు కూడా మనం ఇప్పటివరకు పట్టించుకున్న వాళ్ళు కూడా లేదు. దాని ఇష్టంతో చాలా మంది పడిపోతున్నారు, కింద పడిపోతున్నారు, రోడ్డు కూడా లేదనుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి కౌన్సిలర్లు, కమిషనర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మన పైన ఒక పెద్ద భారం కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కాపాడిన ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి తమ వార్డులలో ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు మీరు తెలుసుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా మన ప్రజాపాలన ప్రగతి ఈ ప్రణాళిక 6/3/2026 నుండి మనకు జూన్ 12, 2026 వరకు 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ప్రజల వద్దకే మనం వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఒక ప్రణాళిక పద్ధతిగా తయారు చేసుకొని ఎంతవరకు మీకు బడ్జెట్ ఆమోదం తెలుపుకోవాలి అనే దానిపైన ఇది మనం సిద్ధం చేసి సమర్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు కూడా మనకు సర్పంచ్ వీళ్ళంతా యువకులు కొత్తగా మేము ఏమైనా మనందరం కలిసి మంచిగా పనులని దర్శించుకున్నారు. యువకులు వేరే మనం వేరే మనకి కొత్తగా ఏమైనా మనం అంతా ఒక్క కుటుంబంలో ఉన్నట్టు స్థాయికి పని చేసి